నీ భర్త ఒకవేళ మారు మనసు పొందకపోతే నువ్వేమైనా ప్రార్థన చేయాలి, సఖ్యమైనంత వరకు ప్రార్థన చేయి. అడగండి దేవుణ్ణి, అయ్యా నా భర్త మారు మనసు దయచేయ. నీ భర్తతో మాట్లాడు, చెప్పు. నువ్వు విన్నా కదా, ఈ వాక్యాన్ని విన్నావు కదా, ఈ వాక్యాన్ని చూపించు. అయ్యా నువ్వు దేవునికి, నీకు దేవుడంట శిరస్సు, నువ్వు దేవునికి లోబడి ఉండాలంటయ్యా. నేను నీ మాట వింటాను, నీకు లోబడి ఉంటాను. నేను ఎప్పుడు నీ మాట కాదనలేదు కదా, నేను అంత మూర్ఖురాలేం కాదు, నీ మాట వింటానయ్యా. కానీ నువ్వు దేవుని మాట వింటే మన బిడ్డలు బాగుంటారయ్యా, మన కుటుంబం బాగుంటుంది, వచ్చే తరం బాగుంటుందయ్యా. అని భర్త కాళ్ళు పట్టుకుంటావో, చేతులు పట్టుకుంటావో, బ్రతిమాలుతావో, ఏడుస్తావో, భర్తతో మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. బెదిరించి భయపెట్టి నిన్ను ఇలా చేసి నువ్వు ఏమి చేయలేవు. ప్రేమతో సాధించు, ప్రేమతో బ్రతిమాలు, కన్నీటితో ఆయన పాదాలు కడుగు. అయ్యా నువ్వు దేవుని మాట వింటే మన బ్రతుకులు మారుతాయ్యా అని చెప్పండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండా, రేపు ఎల్లుండి కాకపోతే తర్వాత రోజు, ఏదో ఒక రోజు మారు మనుషులకు వస్తాడు. ఒకవేళ మీరు ప్రయత్నం చేయకుండా, నీ భర్త దేవుని యొక్క లింక్లోనికి రాకుండా, నువ్వు నీ భర్త మాట వినకుండా, ఒకవేళ అందరము లింక్లోనికి బయటకు వచ్చేస్తే, మీకు తెలియట్లేదేమో, మీకు అర్థం కావట్లేదేమో, సాతాను గడి కొరకు ఏర్పాటు చేసిన నిత్య అగ్నిలోనికి నీ కట్టుకున్న భర్త వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళిపోతావు. బిడ్డలు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారు.